సంబంధించినవి కానీ ఎక్స్చేంజ్ సంబంధించినవి కానీ ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ ఇస్తున్నాయి. మీరు దీంతో పాటుగా మోతీలాల్ వాస్వాల్ ఎక్స్ట్రాడనరీగా ఉంది, దాంతో పాటుగా ఏంజల్ వన్, బిఎస్సి ఇండియా, ఎంసీఎక్స్ ఇలా డైవర్సిఫికేషన్ ఒకే సెక్టార్ లో మీరు 3-4 స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఓవరాల్ గా మార్కెట్ లో మీరు అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హడ్కో గురించి సార్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కూడా బౌన్సింగ్ బ్యాక్ అని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది. దీని మీద మీ అడ్వైజ్, సజెషన్ అడుగుతున్నా. యాక్చువల్గా హడ్కో ఇది హౌసింగ్ డెవలప్మెంట్ దానికి సంబంధించింది. ఇది లాస్ట్ ఏదైతే 1 మంత్ నుంచి డిసెంబర్ దగ్గర నుంచి కూడా ఇది 98-100 రూపీస్ దగ్గర నుంచి ఒక బ్రేక్అవుట్ తీసుకుని ఒక స్వింగ్ లో చాలా షార్ట్ టర్మ్ లోనే 50% పెరిగినటువంటి స్టాక్ ఇది హడ్కో. యాక్చువల్ గా చాలా కంఫర్టబుల్ ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది 98 రూపీస్ దగ్గర నుంచి 160 రూపీస్, 170 రూపీస్ వరకు కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ జస్ట్ 1 మంత్ 1.5 మంత్ లోనే ఒక 30 సెషన్స్ లోనే బాగా పెరగడం జరిగింది. ఇది ఇక్కడి నుంచి కూడా మంచి బ్రేక్అవుట్ వస్తుంది. యాక్చువల్గా 150 స్టాప్ లాస్ గా ఇప్పుడు ఏదైతే 160 రూపీస్ లో ట్రేడ్ అవుతుందో ఒక 10 రూపాయల స్టాప్ లాస్ గా మీరు దీన్ని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మార్కెట్ లో ఒక 3 మంత్స్ నుంచి ఒక 6 మంత్స్ ఉండగలిగితే మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీ ఆ విధంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మార్కెట్ లో అయితే మంచి గ్రోత్ ఉండడానికి ఈ హడ్కో కనిపిస్తుంది. రైట్. బిర్లా సాఫ్ట్ సార్, బిర్లా సాఫ్ట్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఎట్ 811 చూపిస్తోంది కదా. ఇప్పుడు ఈ 3 to 6 మంత్స్ వ్యవధికి దీన్ని సజెస్ట్ చేయొచ్చా? బిర్లా సాఫ్ట్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ అంతా కూడా సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన దాంట్లో బిర్లా సాఫ్ట్ ఒక నెంబర్ 1 కంపెనీగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇదే రోజుల్లో మనకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ గా మనకి 300 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ లాస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్స్ బిగిన్ అవుతున్నప్పుడు 300 రూపీస్ నుంచి ఈ రోజున ఈ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే అంటే మల్టిపుల్ ఫోల్డ్స్ అంటానికి ఈ స్టాకే నిదర్శనం. 300 రూపీస్ దగ్గర ఈ రోజున 800 చేంజ్ లో నడుస్తుంది. ఈ రోజు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 3-4 డేస్ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ నడిపిస్తున్నప్పుడు కూడా 800 దగ్గర నుంచి 830, 840 లో నడుస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదే ఫండమెంటల్ గా వాళ్ళకున్న వర్క్స్ విషయంలో కానీ చాలా పొటెన్షియల్ గా ఉన్న స్టాక్. మీరు మామూలుగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో మీరు ఒక 6 మంత్స్ నుంచి 1 year వెయిట్ చేయగలుగుతారంటే దీంట్లో మీరు ఒక సిప్ వైజ్ గా ఒకవేళ ఏదైనా మార్కెట్ లో చిన్న కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఎందుకు కరెక్షన్ జరుగుతుందంటే డిసెంబర్ లో ఇది 750 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 700 వరకు కూడా కరెక్షన్ జరిగింది. అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా మీరు మళ్ళీ 700 దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడా చూడకుండా 800, 850 వరకు నడుస్తుంది. అలాంటి డిప్స్ ఏమొచ్చినా సరే మీరు దీంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ బిర్లా సాఫ్ట్. ఇది సాఫ్ట్వేర్ అంటే ఐటీ దాని సెక్టార్ సంబంధించిన దాంట్లో ఈ రోజు కూడా ఐటీ సెక్టార్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్లస్ లోనే ఉంది ఈ స్టాక్. అంటే దీని యొక్క పొటెన్షియాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ గా అందుకనే మనకి ఈ స్టాక్ కూడా అడుగుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఇది ఎవర్ గ్రీన్ స్టాక్ బిర్లా సాఫ్ట్. మీరు దీంట్లో సిప్ మోడల్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 5కి సంబంధించి అయితే వాళ్ళు కాలర్స్ అడిగిన వాటికి మీ సజెషన్, మీ అడ్వైజ్ అయితే దే కెన్ గో ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే ఆ సెక్టార్ లో నెంబర్ 1 స్టాక్స్ ఒకటి ఏదైతే పాలసీస్ అన్ని అమ్ముతూ ఉంటుందో పాలసీ బజార్ అని ఒక చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు లిస్టెడ్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి ఆన్లైన్ లో అద్భుతమైన బిజినెస్ చేస్తూ ప్రాఫిట్ తీసుకుంటున్న కంపెనీ ఒకటి. అందులో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎక్స్ట్రాడనరీ కంపెనీ ఒకటి. హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా చిన్న కంపెనీ. అది 98 రూపీస్ నుంచి 160 రూపీస్ వరకు కూడా. యాక్చువల్ గా ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే ఈ స్టాక్స్ ఉన్నాయో ఇలాంటి స్టాక్స్ లో మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుని చిన్న స్టాప్ లాస్ తోటి ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా ఈ రోజున సెక్టార్ లో అయితే చూస్తే ఐటీ డౌన్ ఉన్నప్పటికీ కూడా ఒక కోఫోర్జ్ ఒకటి, అదేవిధంగా బిర్లా సాఫ్ట్ ఒకటి కొంచెం ప్లస్ లో ఉన్నాయి. రిమైనింగ్ టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, ఐటీసీ కానీ, ఇన్ఫోసిస్ కానీ మేజర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఆ స్టాక్స్ లో ఏదైనా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించి కానీ లేకపోతే ప్రొడక్ట్ బేస్ లో ఉన్నటువంటి సపోర్ట్ కానీ ఆ కంపెనీస్ అలా ముందుకు నడిపించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి కూడా ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, ఇలాంటి టాటా మోటార్స్ కానీ కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఆటోమొబైల్ సెక్టర్ ఎవ్రీ డిప్ యూ కెన్ బై. కానీ మార్కెట్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో కంటిన్యూ అవనిచ్చిన తర్వాత మార్కెట్ లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వీక్ కానీ. అంటే జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏదైతే మనం బ్యాంకింగ్ అండ్ ఫార్మా అండ్ ఆటోమొబైల్ సెక్టర్ మనం ప్రధానంగా 2024 లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నదని చెప్తున్నామో ఆటోమొబైల్ సెక్టర్, సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా ఇంటర్లింక్డ్ ఏదైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్
అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ చూసినప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ ద్వారా ఆటోమొబైల్ సెక్టర్ లో కూడా ఒక ట్రెండ్ ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు సెక్టార్లు కూడా 2024 లో బాగా లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ మూర్తి నాయుడు గారు, చాలా మంది కాలర్స్ వాళ్ళు దే ఆర్ షోయింగ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇంట్రెస్ట్ ఓవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ దాని మీద. ఇందాక యాజ్ యు రైట్లీ సెడ్, మీ సజెషన్ ఏంటి, మీ అడ్వైజ్ ఏంటి? యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అది ఎంత కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ గానే ఏదైతే కంపెనీస్ మనకి ఇప్పుడు చెప్తున్న బిర్లా సాఫ్ట్ కానీ, అదేవిధంగా పెర్సిస్టెంట్ అంటే ఒక కంపెనీ సాఫ్ట్వేర్ సంబంధించి కోఫోర్జ్ దానికి సంబంధించిన కంపెనీ, ఇవన్నీ కూడా ఎంఫసిస్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లోనే ఏఐ టెక్నాలజీస్ కూడా బాగా డెవలప్ చేస్తున్న కంపెనీస్. ఏఐ టెక్నాలజీ దానికి సంబంధించి మనం సెపరేట్ గా కూడా ఒక సెషన్ పెట్టుకుని దానికి సంబంధించిన కాలర్స్ అందరికి కూడా మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద, ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లోను, అదే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద, ఈ రెండు కూడా 2024 కి మనకి బాగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ గా మనం చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెపరేట్ గా మళ్ళీ ఒక వీడియో కూడా మనం ఒక సెషన్ చేయడానికి అవకాశం కూడా ఉంది దాని మీద. ఇంకా ఈరోజు ఎన్ఎస్సి చూస్తే అడ్వాన్సెస్ బాగానే ఉన్నాయి, 29, డిక్లైన్స్ 21. ఈ రోజు ఎలా ఉంటుంది అంటే చూడబోతే స్టాక్స్ మార్కెట్ కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రియాలిటీ కొంచెం మార్కెట్ లో కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ముందు స్టెప్లు ఉన్నప్పుడు కానీ గాడ్రేజ్ ప్రాపర్టీస్ లాంటి, డిఎల్ఎఫ్ లాంటి, ఫోనెక్స్ ఇండియా లాంటి రియాలిటీని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ భారీగా నష్టపోయింది కాబట్టి లాస్ట్ స్టేషన్ అంతా కూడాను ఇండియన్ బ్యాంక్ లాంటి, కెనరా బ్యాంక్ లాంటి కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ కొంచెం మార్కెట్ లో అంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి సెకండ్ హాఫ్ లో చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే మనం ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే